నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. యేసుని విశ్వసించిన వారు ఆయనను అనుసరిస్తూ ఆయన బోధన పట్ల శ్రద్ధ వహిస్తూ ఆయనతోనే ఉండాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. స్వార్థాన్ని త్యజించి తన సిలువనెత్తుకుని యేసుని వెంబడించడం విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది. యోహాను సువార్త 10:27 ఉన్నట్లుగా క్రీస్తును నిజముగా సేవించేవారు ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరిస్తారు, ఆయనతోనే ఉంటారు. ఆయన మాట వినడం, ఆ ప్రకారం అనుసరించి నడుచుకోవడం అనే క్రియలను వారు అనుదిన చర్యగా పాటించేవారుగా ఉంటారు. ఆ విధంగా అనుసరించి నడిచేవారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 14:3 ఉన్నట్లుగా క్రీస్తు పరలోకానికి వెళ్లి తండ్రి సమక్షం నుండి మరలా వచ్చి తన అనుచరులు ఆయనతో ఉండు నిమిత్తము వారిని అక్కడికి తీసుకువెళ్తాడు. అక్కడ వీరి కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. క్రీస్తును శ్రద్ధాశక్తులతో సేవించేవారి అందరికీ దీని ద్వారా ఒక నిరీక్షణ ఏర్పడింది. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక విశ్వాసులమైన మనం ఆయనతో కలకాలం జీవించాలన్న ఉద్దేశంతోనే ఆయన మరలా వస్తున్నాడు. యోహాను సువార్త 17:4 విశ్వాసులంతా భద్రంగా తన సన్నిధిని చేరి ఆయన మహిమను చూడగలిగేలా చేయవలసిందని తండ్రి అయిన దేవునికి మనపక్షంగా ప్రార్థిస్తున్నాడు. క్రీస్తు చూచిన మహిమను మనం కూడా చూడాలని ఆయన కోరిక. తన అనుచరుల ఐక్యతను గూర్చి, ప్రేమను గూర్చి యేసు శ్రద్ధ కలిగి ఉన్నాడు. విడదీయలేని దేవునిలోని ఐక్యత ఫలితంగానే విశ్వాసుల మధ్య ఐక్యత వస్తుంది. దీని ద్వారా దేవుని మనం ఘనపరచగలం. 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4:17 భూమి మీద జీవించినంత కాలము పూర్ణ ఆత్మతో మనసుతో దేవుని యథార్థమైన హృదయంతో సేవించే వారంగా ఉంటే మన జీవన శైలి తండ్రిని ఘనపరిచేదిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మేఘారూఢుడై ఆయన వచ్చి మన కోసం ఏర్పాటు చేసిన మహిమ కలిగిన స్థలములో ఆయన